అంటూ ప్రేమ వలకబోసే వైసీపీ అధ్యక్షుడు జగన్ కు నిజంగానే వారిపై ప్రేమ ఉందా? పెన్షన్ లబ్ధి జరిగింది ఎవరి హయాంలో? తాజా పరిణామాల నేపథ్యంలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఏ కోణంలో చూసినా చంద్రబాబు హయాంలోనే అవాతాతలకు మేలు జరిగిందని చెప్పొచ్చు. తెలుగుదేశం హయాంలో అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్లు ఇచ్చేవారు. 200 ఉన్న పెన్షన్ ను 5 ఏళ్లలో 2000కు పెంచారు. కొత్తగా 19 లక్షలకు పైగా మంజూరు చేశారు. సొంతూరులోనే గాక ఎక్కడైనా పెన్షన్ తీసుకునే పోర్టబిలిటీ వెసులుబాటు కల్పించారు. వరుసగా 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో 3 నెలల పెన్షన్ కలిపి ఇచ్చేవారు. దీనివల్ల ఎక్కడో దూర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి ఎంతో వెసులుబాటు ఉండేది. జగన్ ప్రభుత్వం వచ్చాక అంతా రివర్స్. రకరకాల నిబంధనలతో పెన్షన్లలో కోతలు పెట్టారు. కొత్తవి ఇవ్వాలంటే పాతవి తొలగించాల్సిన పరిస్థితి. దాదాపు 4 నుంచి 6 లక్షల పాత పెన్షన్లు కట్ చేశారు. పోర్టబిలిటీ వెసులుబాటు లేదు. అయితే పెన్షన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వంపై అబద్దాలు చెప్పడం, సొంత డబ్బా కొట్టుకోవడం జగన్ కు అలవాటుగా మారిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్దాలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక అబద్దాలు చెప్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు మళ్లీ అదే తీరు. రాజకీయ స్వార్థం కోసం పింఛన్ల పంపిణీ విషయంలో ప్రతిపక్షాలపై నిందలు వేస్తూ అవాతాతలకు అవస్థలు పెడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో కంటే చంద్రబాబు హయాంలో ఎక్కువ పెన్షన్లు మంజూరు చేశారు. అలాగే పెన్షన్ మొత్తాన్ని అధికంగా పెంచారు. అయితే జగన్ సర్కారు ఈ విషయంలోనూ అసత్యాలు చెప్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 35.32 లక్షల పింఛన్లు ఇచ్చేవారు. అప్పటి వరకు వృద్ధాప్య వితంతువులకు 200, దివ్యాంగులకు 500 ఇచ్చేవారు. 2014 జూన్ 19న చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్లను 5 రెట్లు పెంచుతూ జీవో జారీ చేసింది. 200 పెన్షన్లు ఉన్నవారికి 1000, దివ్యాంగులకు 1500కు పెంచారు. ఆ తర్వాత గత ఎన్నికలకు 6 నెలల ముందు పెన్షన్ల మొత్తాన్ని 1000 నుంచి 2000కు, 1500 పొందుతున్న దివ్యాంగులకు 3000కు పెంచారు. 2019 జనవరి నుంచి అమల్లోకి తెస్తూ 2 నెలల పెన్షన్లను ఒకేసారి ఫిబ్రవరిలో పంపిణీ చేశారు. అప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 54.06 లక్షల పెన్షన్లు ఉన్నాయి. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో 19 లక్షలకు పైగా పెన్షన్లు మంజూరు చేస్తే జగన్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 12 లక్షల పెన్షన్లు కూడా కొత్తవి మంజూరు చేయలేదు. అయితే చంద్రబాబు 39 లక్షలు మాత్రమే పెన్షన్లు ఇచ్చారని, తాము 66 లక్షలకు తీసుకెళ్లామని పదే పదే అబద్దాలు చెప్తున్నారు. అలాగే పెన్షన్లను 3000కు పెంచుతున్నామన్న హామీ విషయంలోనూ జగన్ మాట తప్పారు. అధికారంలోకి వచ్చాక వెంటనే అమలు చేయకుండా ఏటా 250 రూపాయలు పెంచుతామని మెలిక పెట్టారు. ఆ హామీని కూడా సక్రమంగా అమలు చేయకుండా అవ్వాతాతలను మోసం చేశారు. పెన్షన్ మొత్తం పెంపుదల ఆలస్యం కావడంతో ఒక్కో పెన్షన్దారుడు 13,500 నష్టపోయారు. పెన్షన్దారులకు జగన్ సర్కారు 8,505 కోట్ల రూపాయలు ఎగ్గొట్టేసింది. ఇక వైసీపీ ప్రభుత్వంలో కొత్త పెన్షన్లు రావాలంటే ఉన్న పెన్షన్లను తొలగించేలా పరిస్థితి తయారైంది. ఆరంచెల విధానంతో ఉన్న పెన్షన్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త పెన్షన్లు ఇస్తున్నారు. ప్రతి 6 నెలలకోసారి పెన్షన్లు పొందుతున్న వారిని తొలగించే ప్రక్రియ నిరంతర ప్రక్రియగా మారిందని వాపోతున్నారు. దీంతో పెన్షన్దారుల కంటికి నిద్ర లేకుండా పోయిందని చెప్తున్నారు. ఆరంచెల విధానంతో సుమారు 4 లక్షల నుంచి 6 లక్షల దాకా పెన్షన్లు రద్దు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఎక్కడైనా పెన్షన్ తీసుకునే పోర్టబిలిటీ వెసులుబాటును కూడా వైసీపీ సర్కారు తొలగించింది. పెన్షన్దారులు 1వ తేదీన సొంత ఊళ్లలో లేకపోతే ఆ నెల పెన్షన్ దూరమైనట్లే. వరుసగా 2 నెలలు పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్ పూర్తిగా రద్దవుతుంది. దీనివల్ల నగరాలు, పట్టణాల్లో ఉన్న తమ వారసుల వద్దకు వెళ్లిన వారు లక్షల మంది దాకా పెన్షన్లు కోల్పోయారని అంచనా.
విపక్షాల వల్లే పింఛను పంపిణీలో జాప్యం జరిగిందని వైసీపీ చోటా నేతల నుంచి సీఎం దాకా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఏప్రిల్ నెలలో పింఛన్ల పంపిణీకి ఆలస్యంగా నిధులు విడుదల చేశారు. ఖజానాలో ఉన్న నిధులను బిల్లులు 5 ఏళ్ల క్రితం నాటి బకాయిల చెల్లింపులకు మళ్లించి ఆర్బీఐ నుంచి అప్పు తీసుకున్నాక నిధులు విడుదల చేశారు. జగన్ సర్కారు పింఛన్ల పంపిణీని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడంతో పాటు అవాతాతలు ఇబ్బందులు పడేలా చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనంతటికీ ప్రతిపక్షాలే కారణమని వైసీపీ నేతలు నిందలు వేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు వృద్ధులు వితంతువుల పింఛను 200 మాత్రమే. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఒకేసారి 1000కి పెంచారు. ఆ తర్వాత 1000 నుంచి 2000 చేశారు. ఇక దివ్యాంగుల పింఛను 500 నుంచి 1500కు, ఆ తర్వాత 3000కు పెంచారు. అదే జగన్ పాలనలో 3000 పెన్షన్ హామీకి మెలిక పెట్టి జాప్యం చేస్తూ సాగదీశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేత తరహాలో వ్యవహరిస్తున్నారు. అసలు పింఛన్ల పంపిణీ బాధ్యత తనది కాదు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. ముందుగా ఎంపిక చేసిన కొందరు వృద్ధులను జగన్ తన వద్దకు పిలిపించుకుంటున్నారు. ఇంటికొచ్చే పింఛన్లు ఇస్తున్నారా, మీరే సచివాలయానికి వెళ్తున్నారా అని అమాయకంగా అడుగుతున్నారు. తమకు ఇంకా పింఛన్లు ఇవ్వలేదని వృద్ధులు సమాధానం చెప్తే అయ్యయ్యో అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. వాలంటీర్లను చంద్రబాబే తీసేయించారని, ఇంటింటికి పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు అన్నట్టు చెప్తున్నారు. వృద్ధులతో జగన్ మాట్లాడిన సంభాషణలను నీలి మీడియా ప్రసారం చేస్తోంది. పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వాలంటీర్లను వైసీపీ పూర్తి స్థాయిలో తమ రాజకీయ కార్యకలాపాల కోసం వాడుకుంటూ ఉండటమే దీనికి కారణం. సహజంగా ఇలాంటి ఆదేశాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అత్యవసర సహాయక చర్యలపై ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించి ప్రభుత్వ యంత్రాంగానికి తగు సలహాలు, సూచనలు, ఆదేశాలు జారీ చేయొచ్చు. వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున వృద్ధులు ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందించాలని, వాలంటీర్లను పక్కన పెట్టి ఉన్నందున గ్రామ సచివాలయ సిబ్బంది ఇతరుల సేవలను వాడుకోవాలని ఆదేశించొచ్చు. కానీ జగన్ దీనిపై సమీక్షించనే లేదు. వాలంటీర్లు లేకుంటే ప్రపంచమంతా ఆగిపోతుంది అని చెప్పడమే లక్ష్యంగా ఇందులో రాజకీయ ప్రయోజనాన్ని వెతుక్కున్నారు. తాను నియమించిన వాలంటీర్ల వ్యవస్థతో పింఛన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించి ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగం ఏదీ పనిచేయకూడదు అనే రీతిలో కక్షగట్టారు.